స్టార్ట్ చేయబోతున్నారు. సో మీరందరూ చూస్తున్నారు, కుల్దీప్ దీది విశేషంగా ఎంతో ఉత్సాహంతో నిజంగా ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్లో ఉన్న ఇక్కడున్న కంటిన్యూగా ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు, ఇలా చేయండి, ఇంకా ఇలా చేయండి అని బెంచి ఎంత ఫిజికల్గా ఏ రకంగా ఉన్నా కానీ సేవ ప్రతి ఎప్పుడు కూడా నిరంతరంగా హాజరయ్యే ఉంటారన్నమాట కుల్దీప్ దీది. సో అలాంటి దీది గారి యొక్క దృఢ సంకల్పం అని చెప్పాలి. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఎంత వైభవంగా చేసుకోగలుగుతున్నాము. సో మనందరం విశేషంగా 2 నిమిషాల్లోనే మనందరి ముందు విచ్చేయబోతున్నారు. సో విచ్చేసినటువంటి మహాన్ విభూతులందరికీ కూడా మనం శివ బాబా యొక్క స్మృతిలో ప్రశాంతమైన తరంగాలను అందిస్తూ, ఎలా అంటే గుల్జార్ దాది గురించి చెప్పేవారు, గుల్జార్ దాది శాంతి యొక్క పర్వతం అనిపించేవారట అందరికీ, ఐస్ పర్వతం అనిపించేవారట. సో ఆ ఐస్ పర్వతం పిల్లలు మనందరం కూడా. సో మనం కూడా శాంతి పర్వతాలు, ఐస్ పర్వతాలలాగా ప్రతి ఒక్కరం అదే ప్రశాంతతని, అదే సైలెన్స్ని మనందరం కూడా తప్పకుండా అనుభూతి చేయిద్దాము. సో కొద్ది క్షణాల్లోనే మన ముందు విచ్చేయబోతున్నారు. ఈ గొప్ప పండుగ రోజున ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు, అలాంటి వ్యక్తి బాబా రప్పించుకుంటున్నారంటే నిజంగా గొప్ప కార్యం వారి ద్వారా తప్పకుండా బాబా చేయిస్తారు. వాళ్ళు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఎక్కడ స్థానం దొరికితే అక్కడే కూర్చోండి, నిలబడి ఉండకండి ఎవరు కూడా. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ హెల్ప్ దెమ్ టు సిట్.
శాంతి. మనందరి ముందు మన ప్రియమైనటువంటి సోదరులు అనుమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తెలంగాణ విచ్చేయబోతున్నారు. ఓం శాంతి, ఓం శాంతి. మనందరి ముందు మన రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ తెలంగాణ arrived. So please, I request each and everyone to be seated. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు సోదరులు మినిస్టర్ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, సంతోష్ దీది గారు, మళ్ళీ కుల్దీప్ అక్కయ్య గారు. అందరూ కూడా విశేషంగా లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మనందరం కూడా మన ఆత్మ జ్యోతిని వెలిగించుకుంటూ ఎదురుగా వెలుగుతున్నటువంటి జ్యోతిని మనందరం కూడా చూస్తూ మన యొక్క హర్ష ధ్వనిని మనం వ్యక్తపరుద్దాం. కరతాళ ధ్వనులతో మీ అందరూ మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచగలరు. शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में, जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण. అందరూ మీ మొబైల్ లైట్స్ ని టార్చ్ ని ఆన్ చేసి జలాएं. బాల్కనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మీ మొబైల్ లో టార్చ్ ని వెలిగించి శాంతి సరోవరం యొక్క 20 సంవత్సరాల జన్మదిన ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి అందరికీ కూడా ఎంతో ఆనందంగా అనుభవం అవుతుంది. ఐ రిక్వెస్ట్ బ్రదర్ మీకే మృత్యుంజయ్, Executive Secretary, Mount Abu, Rajasthan, Brother Mrutyunjay, please come forward and please give your address. Mrutyunjay Annay garu, senior most brother from Mount Abu, manandari mundu हमारे प्यारे मुख्यमंत्री जी, बिलेवेड ऑनरेबल चीफ मिनिस्टर रेवंत रेड्डी जी का सम्मान हो रहा है, फेलिसिटेशंस हो रहे हैं. हमारे नए चीफ मिनिस्टर, इनको बाबा के घर से आशीर्वाद मिल रहा है, फेलिसिटेशंस किए जा रहे हैं. पहली बार फर्स्ट टाइम ही हैज कम टू ब्रह्मा कुमारी शांति सरोवर आफ्टर बिकमिंग चीफ मिनिस्टर, इसलिए आपका बहुत बहुत स्वागत है. राता श्रीधर बाबू जी, मिनिस्टर फॉर IT, राता तिरुमल नागेश्वर राव जी, तुम्मल नागेश्वर राव जी, एग्रीकल्चर मिनिस्टर हम सबके समक्ष आए हैं. प्रकाश गौड़ MLA भी हमारे साथ हैं और भी MLA हमारे साथ हैं. सबका बहुत बहुत स्वागत है. सबको फेलिसिटेशंस किया जा रहा है, प्लांट्स दिए जा रहे हैं.
सभी फोटोग्राफर बाजू हो जाएंगे। हमारे बीच में स्वयं शिव परमात्मा का हम आह्वान करेंगे। सभी अभी साइलेंस में बैठेंगे। शांति सरोवर में हम आए हैं, तो इस शांति सरोवर में 1 सेकंड 1 मिनट के लिए साइलेंस में बैठेंगे। परमपिता परमात्मा की याद में। वाइट लाइट कर देना। शांति का अनुभव सभी ने जरूर किया होगा। और अब इस शांति सरोवर की डायरेक्टर आदरणीय कुलदीप दीदी जी, जिन्होंने यह सुंदर प्रोग्राम रचा है 20 इयर्स ऑफ शांति सरोवर। 20 साल पूरे हुए हैं इस कैंपस को, और इस कैंपस में हम हमारे ऑनरेबल चीफ मिनिस्टर जी रेवंत रेड्डी जी का आह्वान किया है। अभी आदरणीय कुलदीप दीदी जी वेलकम एड्रेस रखेंगे। ओम शांति। परम पिता परमात्मा के अति प्रिय संतानों, सभी आत्माओं को आज के शुभ दिन की बहुत 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 शुभकामनाएं। आज शांति सरोवर के 20th एनिवर्सरी पर हमारे मुख्यमंत्री जी रेवंत रेड्डी जी प्रथम बार आए हैं। उनका हम सब करतल ध्वनि से अभिनंदन करते हैं। भाई सब आज 2500 मेंबर्स से भी ज़्यादा हैं, क्योंकि बाहर भी हमने टेंट लगाकर स्क्रीन लगाई हुई है। इस हॉल की कैपेसिटी 2200 है। सुबह से कई लोग 7 बजे से यहाँ तपस्या करें, और साथ ही साथ हम श्री डोडीला श्रीधर बाबू, ऑनरेबल मिनिस्टर ऑफ IT एंड इंडस्ट्री एंड कॉमर्स तेलंगाना, श्री तुम्मला नागेश्वर राव जी, ऑनरेबल मिनिस्टर फॉर एग्रीकल्चर मार्केटिंग कोऑपरेशन तेलंगाना, आप सबका बहुत दिल से हृदय से हम स्वागत करते हैं, क्योंकि इन सब का संबंध बहुत समय से ब्रह्मा कुमारी से जुड़े हुए हैं। तो आप सबका बहुत 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 अभिनंदन है।
श्री अरकीपुड़ी गांधी ऑनरेबल MLA शेरलिंगम पल्ली, आपका भी बहुत बहुत अभिनंदन है। हम कभी भी कहीं भी आपको निमंत्रण देते हैं, सहर्ष स्वीकार करते हैं। आपका बहुत बहुत दिल से अभिनंदन है। और हमारे श्री डॉक्टर कार्तिक KN जी IPS, फॉर्मर डायरेक्टर जनरल CBI न्यू दिल्ली, अल्प समय में आपको हमने निमंत्रण दिया, जबकि आज के दिन उनको 2 प्रोजेक्ट का लॉन्चिंग था, कार्ड भी प्रिंट हो गए थे। लेकिन जैसे ही मैंने फ़ोन किया कि भाई साहब इतना बड़ा कार्यक्रम है, 2 चीफ मिनिस्टर आने वाले हैं, तो उन्होंने उनको बुलाकर बोला कि मैं आपके प्रोग्राम को पोस्टपोन करता हूँ, फर्स्ट प्रायोरिटी फॉर ब्रह्मा कुमारीज। और हमारा ये सौभाग्य है कि कार्तिक KN जी पहले हैदराबाद दिल्ली ट्रैवल करते रहते थे। जब राजीव गांधी का इनको इन्वेस्टिगेशन के लिए ड्यूटी मिली हुई थी, तो इनके पूरे परिवार ने कोर्स हैदराबाद में प्राप्त किया। आपकी धर्म पत्नी रेगुलर आते थे। भाई साहब तो 2-3 बार प्रोग्राम में आए और बहुत प्यार से इस संस्था से वो जुड़ गए हैं। और जब भी निमंत्रण दें, कभी भी उनको ना नहीं कहते हैं। वो बोलते ब्रह्मा कुमारी मेरे लिए सबसे प्रिय हैं। तो आपका बहुत बहुत अभिनंदन है। आज भी उनका स्वास्थ्य अच्छा नहीं है, फिर भी वो निमंत्रण को टाल नहीं सके। और आज डॉक्टर रामचंद्र जी नायक, आपका भी बहुत 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 अभिनंदन है। प्रकाश गौड़ MLA जी, आपका भी हम बहुत बहुत अभिनंदन करते हैं। रघुवीर रेड्डी MLA जी, आपका भी यहाँ संस्था की ओर से बहुत बहुत अभिनंदन है। और हमारे बीच में हमारे इस संस्था की संतोष दीदी जी, जो कि जॉइंट एडमिनिस्ट्रेटिव हेड भी हैं, साथ में हमारे 3 जोन का संचालन करते हैं, तेलंगाना, आंध्रा, महाराष्ट्र और बॉम्बे अपने आप में बहुत बड़ा एक जोन है। इतना संचालन करते हैं। और बीच बीच में, क्योंकि आप जॉइंट एडमिनिस्ट्रेटिव हेड हैं, तो ज़्यादा से ज़्यादा समय आप माउंट आबू में रहते हैं और सारे भारत और विदेशों का भी भ्रमण करते हैं। अति अनुभवी हैं और हम सब के लिए उनके दिल में मातृ स्नेह है। तो हम संतोष दीदी को हमेशा संतोषी माँ कहते हैं, क्योंकि इतना उनके अंदर ज्ञान की भरपूरता है कि अपने शब्दों से हर एक का दिल भरपूर कर देते, संतुष्ट कर देते हैं। ऐसी दीदी को हम बहुत 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 अभिनंदन करते हैं। ऐसे हमारे वरिष्ठ भ्राता मृत्युंजय जी, जो माउंट आबू में रहते हैं और वहाँ से विशेष वो एग्जीक्यूटिव सेक्रेटरी हैं और बहुत से कार्यक्रमों का, बड़े बड़े कॉन्फ्रेंसेस का आयोजन करते हैं। तो भाई साहब को भी टाइम नहीं था, क्योंकि आज हमारे एडमिनिस्ट्रेटिव हेड जो पास्ट में थे, दादी प्रकाश मणि जी का श्रद्धांजलि दिवस है, बहुत इम्पॉर्टेंट डे है। लेकिन भाई साहब को थोड़ा सा हमने कहा कि आपका पहले से ही मंत्रियों से बहुत संबंध रहा है, शुरू से इस शांति सरोवर की विशेष सेवाएं आपके द्वारा हुई, तो आपको जरूर आना है। तो सब ने हमारा निमंत्रण सस्नेह स्वीकार किया, इसलिए भाई साहब का भी बहुत बहुत दिल से अभिनंदन है। डॉक्टर बनारसी साहब जो हैं हमारे ड्रग डी एडिक्शन का
बहुत अच्छा उन्होंने यहाँ स्पीच भी दिया। और आज अगर मुख्यमंत्री जी को और हमारे मंत्रियों को समय होगा तो हमको तेलंगाना को एडिक्शन फ्री तेलंगाना बनाना है। वैसे तो हम सारी दुनिया को बनाएंगे, लेकिन हमारे मुख्यमंत्री जी अगर फ्लैग ऑफ कर देंगे तो इस जो ये रथ वहाँ से आया है माउंट आबू से, भाई साहब ने, बनारसी भाई ने वहाँ से भेजा है, तो उससे बहुत सेवाएं होंगी। बनारसी भाई का भी हम बहुत बहुत अभिनंदन करते हैं। डॉक्टर साहब ने भाषण पहले कर दिया और अभी उनके द्वारा बहुत सी सेवाएं भी होंगी। राजयोगिनी मंजू बहन, इंचार्ज मारड़पल्ली सेंटर, आपका भी बहुत बहुत अभिनंदन है, अभिनंदन है। और जो आप सभी सभा में इतनी देर से तपस्या कर रहे हैं, आप ना होते तो इस सभा की शोभा नहीं होती थी। आप सबका भी दिल से बहुत 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 अभिनंदन है, अभिनंदन है, अभिनंदन है। और मुख्य जो भी मेहमान आए हैं, जो भी बहुत अच्छे पद पर हैं, लेकिन स्टेज पर इतने लोगों का नाम नहीं रख सकते, आए हुए सभी मेहमानों का भी दिल से बहुत बहुत अभिनंदन है। विशेष ब्रह्मा कुमार कुमारी भाई बहने जो सुबह 7 बजे से बैठे हैं, जरा हाथ हिलाएं। इन लोगों की तपस्या से ये कार्यक्रम बहुत बहुत सफल हुआ। ओम शांति। बहुत बहुत धन्यवाद आदरणीय कुलदीप दीदी जी का। उनकी आवाज से लगता है उनको कोई तकलीफ है, बिल्कुल नहीं। देखो, बहुत शक्तिशाली आत्मा है। और आज हम सबके बीच में दीदी जी ने अपनी शुभ प्रेरणाएं कहो, स्वागत भाषण कहो और रखा है, तो इसलिए सबको कितनी खुशी हो रही है। अपनी खुशी कर, हाँ, ताली बजा करके अपनी खुशी प्रकट करें। दीदी जी को बहुत दिन के बाद सुना है सभी ने। बहुत बहुत धन्यवाद दीदी जी। Now I request our senior brother Rajyogi B.K. Mrutyunjay, Executive Secretary from Head Office Mount Abu, मैं उनसे निवेदन करती हूँ आकर के अपने ग्रीटिंग्स देंगे। आदरणीय भ्राता मृत्युंजय जी। ओम शांति। ओम शांति। ओम शांति। सर्व आत्माओं का पिता, परम पिता, मानव पिता, महाप्रजापिता ब्रह्मा बाबा को मैं इस सभा में आह्वान करता हूँ। साथ साथ में हमारे ईश्वरीय विश्वविद्यालय के वरिष्ठ दादी प्रकाश मणि जी इस क्षेत्र में भी आकर के काफ़ी सेवा किया, उसका स्मृति दिवस है, संपन्न दिवस है। इस दिवस को हम यूनिवर्सल ब्रदरहुड डे के रूप में आयोजन करते देश विदेश में सभी सेवा केंद्रों के माध्यम द्वारा। ऐसे दिवस पर इस विशेष 20 साल का ईश्वरीय सेवा का स्मृति दिवस एक एनिवर्सरी के रूप में हम लोग आचरण कर रहे हैं। इसी संदर्भ में मैं आप सबको देख रहा हूँ, मंचासीन वालों को देख रहा हूँ, आपको देख रहा हूँ, ऊपर भी देख रहा हूँ। ऐसा लगता है मुझे सहस्त्र चंद्र दर्शन करने से कितना खुशी मिलता है, आनंद मिलता है, पुण्य मिलता है। ऐसा अनुभव मैं कर रहा हूँ आप सबको देख करके। ऐसे तारा मंडल को देखते तो ध्रुव तारा सबसे पहले बहुत फेमस ध्रुव तारा है। अभी मंत्रिमंडल के देखे तो हमारे मुख्यमंत्री जी सारी मंत्रिमंडल एमएलए को लेकर आया। इनको शत शत प्रणाम करता हूँ, अभिनंदन करता हूँ।
विशेष करके मुख्यमंत्री जी, आईटी मिनिस्टर, एग्रीकल्चर मिनिस्टर और अन्य सभी सदस्य, विधानसभा सदस्य सब आए हुए हैं। भारत के कोने कोने से इस कार्यक्रम में भाग लेने के लिए हमारा भाई बहने दिल्ली से लेकर के विदेश से भी आए हुए हैं। उन सबको मैं स्वागत करता हूँ, अभिनंदन करता हूँ। हमारा आदरणीय भ्राता डॉक्टर बनारस जी नशा मुक्त भारत के बारे में, अभियान के बारे में सुनाया। मैं इसके साथ और 3 अभियान का आज हमारा आदरणीय मुख्यमंत्री करेंगे। एडिक्शन फ्री कैंपेन, हम केवल कैंपेन ही नहीं है, एडिक्शन फ्री भारत बनाने के लक्ष्य है। नेचुरल फार्मिंग के बारे में आज लॉन्चिंग कर रहे हैं आदरणीय मुख्यमंत्री जी कर कमल द्वारा। यूथ फॉर प्रोग्रेस पॉजिटिव चेंज, उसके बारे में भी एक लॉन्चिंग कार्यक्रम हो रहा है। और अन्य कार्यक्रम जीवन सेवा, ईश्वरीय सेवा, इन सभी सेवाओं का मुख्य लक्ष्य है भविष्य में इस भारत को, दिव्य भव्य भारत को क्या बनाना है, क्या हो रहा है। इसका लक्ष्य ईश्वरीय विश्वविद्यालय के फाउंडिंग फादर पिताश्री प्रजापिता ब्रह्मा बाबा के माध्यम द्वारा शिव बाबा ने दिया। नंबर 1, डिसीज फ्री माइंड, बॉडी एंड सोसाइटी। रोग मुक्त मन, रोग मुक्त शरीर, रोग मुक्त विश्व बनाने के लिए बाबा का संदेश है। सिर्फ संदेश ही नहीं, शिक्षा है, ज्ञान है, योग है। इसके माध्यम द्वारा रोग मुक्त, इसके भविष्य क्या हो सकता है आप सभी सोच सकते हैं। साथ साथ में शोषण मुक्त, किसी भी प्रकार का शोषण, अनेक प्रकार का शोषण हो रहा है, उसके बारे में डिटेल में मैं नहीं जाएंगे। पॉल्यूशन फ्री माइंड, बॉडी एंड सोसाइटी, मन की पॉल्यूशन है और परिवार में पॉल्यूशन है, परिसर में पॉल्यूशन है, पानी में पॉल्यूशन है, पंच तत्व में पॉल्यूशन है। ऐसी पॉल्यूशन फ्री सोसाइटी एंड फाइनली पॉवर्टी फ्री सोसाइटी। रोज इसके लिए अनेक योजनाएं बना रहा मेरा सरकार, परंतु सरकारों का सरकार, विश्व के सरकार, परमपिता परमात्मा, सर्व आत्माओं का पिता, पतित पावन परमात्मा एक योजना बनाया। इस योजना के अंतर्गत ईश्वरीय विश्वविद्यालय को बनाया। इस ईश्वरीय विश्व व्यापक होकर के इस समय में सभी 147 कंट्रीज में एज ए मेंबर ऑफ द यूनाइटेड नेशंस के साथ साथ हम कार्यरत है। ऐसे महान कार्य में कुछ 20 साल पहले चंद्रबाबू नायडू ने बहुत बड़े सेवा दिया था। यहाँ आकर के पहले माउंट आबू में आए और कार्यक्रम में, उसके बाद में उन्होंने संकल्प करके ऐसे ही बड़ा केंद्र इधर हैदराबाद में होना चाहिए, ऐसा करके उन्होंने संकल्प करके इधर बहुत बड़े जमीन दिया, इसका निर्माण हुआ। मैं आज किसी भी कारण से वो नहीं आ सका, उसको भी हम सभी 1 मिनट खड़े होकर के उसका भी सम्मान करें, अभिवादन करें, अभिनंदन करें। आधा मिनट। ओके, बैठ जाइए। मुझे आशा है, आशा ही नहीं विश्वास है, वर्तमान समय के मुख्यमंत्री जी उस कार्य को और भी आगे बढ़ा के जाएंगे, सहयोगी बनेंगे और हम सबका, बहनों का रक्षा करेंगे। केवल रक्षा नहीं करेंगे, उनकी योजना को कार्यान्वित करके ईश्वरीय योजना को, परमात्मा के संकल्प को, ब्रह्मा बाबा का संकल्प को, हमारा दादियों का संकल्प को इधर परिपूर्ण करेंगे। बाबा ने एक आंध्र प्रदेश के अनडिवाइडेड आंध्र प्रदेश, अभी तो तेलंगाना भी आंध्र प्रदेश है, ये विशाल आंध्र प्रदेश जब बाबा से मिल रहे थे उस टाइम में बाबा ने एक वरदान दिया था। विशेष वरदान ये था, आंध्र में रहने वाले प्रत्येक भाई बहन यहाँ के अंधकार से मुक्त करेंगे, प्रकाशमय बनाएंगे, जीवन को प्रकाशमय बनाएंगे, ऐसी बाबा ने ब्लेसिंग दिया था। मुझे बहुत खुशी है जब ईश्वरीय सेवा का इतिहास को देखता हूँ, सबसे ज़्यादा सेवा में आगे बढ़ कर के हाथ में हाथ दिला करके सेवा किया तो सभी प्रांतों में सबसे बड़ा आंध्र नंबर 1 है। क्यों? सर्वप्रथम बड़े थे बड़े प्रोटोकॉल के हिसाब से, कॉन्स्टिट्यूशन के हिसाब से पीवी नरसिम्हा राव एज ए प्राइम मिनिस्टर अनेक कार्यक्रम में आकर के हमारा माउंट आबू भी आए थे। उसके बाद में चंद्रबाबू नायडू, उसके बाद में चन्ना रेड्डी और उसके पूर्व मुख्यमंत्री, ये सभी माउंट आबू में आकर के
बहुत कार्यक्रम में भाग लिया। इसका श्रृंखला बहुत है, मैं समय कम है वो नहीं बताएंगे, परंतु ये विश्वास के साथ साथ आज के दिन उपस्थित मुख्यमंत्री जी को, मंत्रिमंडल को, मेरी दादी की तरफ से, समस्त ईश्वरी परिवार की तरफ से माउंट आबू में अक्टूबर 4 से लेकर के 8 तारीख तक एक भव्य कार्यक्रम है, उसका नाम है ग्लोबल समिट। उस समिट में आने के लिए भी निमंत्रण देता हूँ, आप सबको भी आमंत्रण देता हूँ, परंतु मुझे विश्वास है आप एक दिन आकर के वो अवतरण भूमि, पवित्र भूमि, पावन भूमि, ईश्वरीय कर्म भूमि और विश्व परिवर्तन भूमि में आपका भी पदार्पण होगा, सेवा होगी। पुनः भारत के साथ साथ सारे विश्व को मुक्ति और जीवन मुक्ति के वरदान प्राप्त करेंगे। सत प्रकाशमय, संपन्नमय, संतुष्टमय, पवित्रमय भारत को बनाएंगे। दैट इज कॉल्ड ए गोल्डन एज, दैट इज कॉल्ड पवित्र भूमि। ऐसा भूमि अर्थात ऐसे देवात्मा का बनाने का कार्य में आप सब हाथ बढ़ाएंगे, इसके लिए मैं बहुत बहुत धन्यवाद। ओम शांति। आप सबसे रिक्वेस्ट करता हूँ आधा मिनट आप सभी मौन में बैठे, योग में बैठे, शांति में बैठे, परमात्मा की याद में बैठे। థ్యాంక్ యూ। చాలా చాలా ధన్యవాదాలు సోదరులు మృత్యుంజయ అన్నయ్య గారు. విశేషంగా ఈరోజు లాంచ్ చేయబడేటువంటి 4 ప్రాజెక్ట్స్ గురించి మన ముందు ఉంచారు. ఎలాగ డ్రగ్ డి అడిక్షన్ యొక్క క్యాంపెయిన్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ అవ్వబోతోంది, అలాగే యూత్ ఫర్ పాజిటివ్ చేంజ్ అని, దాంతోపాటు న్యాచురల్ ఫార్మింగ్ అండ్ హౌ టు స్టాప్ సూసైడ్స్ ఇన్ ఫార్మర్స్ అనేటువంటి విషయం పైన కూడా విశేషంగా క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే డిజబుల్డ్ గురించి కూడా వారి యొక్క డెవలప్మెంట్ గురించి, వాళ్ళ యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా విశేషంగా క్యాంపెయిన్, ఈ 4 క్యాంపెయిన్స్ ఏ రకంగా ఇక్కడ ఈరోజు లాంచ్ అవ్వబోతున్నాయి, ఇవి ఎలాగా రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తూ ఏ రకంగా, ఎందుకంటే బ్రహ్మ కుమారీస్లో ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు విశేషంగా ఈ విషయం చెప్పడానికి అతిశయోక్తి ఏమీ కాదు ఇది. ఎందుకంటే బ్రహ్మ కుమార్స్లో విశేషంగా బ్రదర్స్ కానీ, ఈరోజైతే సిస్టర్స్ కూడా అని చెప్పాలి, కానీ ఎవ్వరు కూడా ఎటువంటి అడిక్షన్స్ అనేటువంటివి లేనటువంటి వారు ఒక్కసారి బ్రహ్మ కుమారీస్లో వచ్చి మెడిటేషన్ స్టార్ట్ చేశారంటే చాలు, 7 రోజుల్లోనే వాళ్ళు అసలు డ్రింక్ చేసేవాళ్ళు కానీ, స్మోక్ చేసేవాళ్ళు కానీ వాళ్ళంతటా వాళ్ళనే మానేసి వాళ్ళంతటా వాళ్ళగానే మాకు తెలియదు కూడా తెలియదు వాళ్ళకి ఏ అడిక్షన్స్ ఉండే అని, కానీ వాళ్ళు చాలా ఈజీగా అన్ని రకాల అడిక్షన్స్ నుంచి ముక్తి అయిపోతారు. అలాంటి గొప్ప ఈ యొక్క అడిక్షన్ ఫ్రీ అనేటువంటి మెడిటేషన్ పవర్ ఉంటే పాసిబుల్ అనేటువంటిది చాలా చక్కగా భారతదేశం మొత్తంగా లక్షల కంటే ఎక్కువ మంది యువత ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి అడిక్షన్స్ లేకుండా మంచి పాజిటివ్ యూత్గా ఉంటూ చాలా చాలా సహయోగాన్ని ఇస్తున్నారు. అలాంటి యూత్ డెవలప్మెంట్ క్యాంపెయిన్ కూడా తీయబోతున్నారు. అయితే ఈరోజు విశేషంగా మన ముందు ఈ 4 క్యాంపెయిన్స్ గురించి చెప్పినటువంటి సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ శాంతి సరోవరం 20 సంవత్సరాలుగా ఎటువంటి సేవలను అందిస్తున్నటువంటి వీడియోని మనం 2 minutes వీడియోని మనందరం చూద్దాం ఇప్పుడు. సో వీడియో ప్రజెంటేషన్ విశేషంగా 20 సంవత్సరాల సేవల గురించి. To Brahma Kumari's Shanti Sarovar. A serene campus located in the vibrant corridor of Hyderabad, where peace and spiritual rejuvenation converge. At the invitation of Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, a new chapter of spiritual awakening began. In 2004, Shanti Sarovar was inaugurated, thereby becoming a beacon of peace and positivity. Right from the inception,
Shanti Sarovar actively collaborated with all the governments for several community initiatives. Thanks to the continued support of the current government under the visionary leadership of Honorable Shri Revanth Reddy Garu, Shanti Sarovar is ready to expand its services, bringing peace and positivity to even more people. Shanti Sarovar, Lake of Peace, a spiritual oasis dedicated to promoting inner peace, self-realization and community well-being, all that make the purpose of our lives much bigger than just the physical presence. Spacious meditation halls and aesthetically designed lecture rooms provide an ideal setting for spiritual growth and learning. Our programs and activities are based on values, meditation and spiritual concepts that meet the needs of our inner heart. Time to time, several dignitaries have visited Shanti Sarovar, each expressing their deep admiration and appreciation of the impactful services being done over here. जहाँ तपस्या से, त्याग से, सेवा से एक ऐसी वाइब्रेशन बनी है, जो वाइब्रेशन जैसे ही हमें अनुभव होती है तो शांति अपने आप एक्सपीरियंस हो जाती है. Our services are extended to several government departments, corporates, universities, NGOs, institutes and of course individuals. Shanti Sarovar is not just a retreat center, it's a hub of community engagement. Several outreach programs, campaigns, seminars and conferences are our regular features, serving every layer of the society and creating positive ripple effect. At Shanti Sarovar, all are one, and that is the universal truth. The serene, soul-filling environment at Shanti Sarovar offers an ideal escape from the hustle and bustle of daily life, allowing visitors to reconnect with their inner selves and find true peace. Shanti Sarovar has transformed my life. This workshop helped me to manage my stress better. It has been an amazing experience how this knowledge has helped me to grow as an individual. Brahma Kumari's Shanti Sarovar stands as a beacon of hope in a world that's looking for answers. Shanti Sarovar invites you to join us in this mission to create a peaceful, a better world. और अभी जो प्रोजेक्ट्स लॉन्च हो रहे हैं वो प्रोजेक्ट्स के बारे में डॉक्टर ब्रह्मा कुमारी उमा रानी बहन बताएंगे कि कैसे हम यह प्रोजेक्ट्स लॉन्च कर रहे हैं, स्टार्टिंग विद ड्रग डी एडिक्शन एंड अदर प्रोजेक्ट्स, तो वहाँ भी हमको बताएंगे. टाइम का कंस्ट्रेंट है, इसलिए एवरीथिंग इज मूविंग फास्ट फॉरवर्ड. ఓం శాంతి. ఈ రాబోయేటువంటి 3-4 సంవత్సరాలు బ్రహ్మకుమారీస్ తెలంగాణలో ఏవైతే మనము ముఖ్యంగా లాంచింగ్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామో వారు వరుసగా స్టేజ్ పైకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేదికపై ఉన్నటువంటి పెద్దల ముందు నుంచి స్టేజ్ పైకి వస్తారు. ముందుగా రాబోతున్నారు మన యొక్క Divyang Service Wing. Please come on to the stage. Under the Divyang Service Wing, the project I Can Do It is committed to the holistic empowerment of individuals. Physically or intellectually, those who are very disabled, వాళ్ళ కోసం మన బ్రహ్మ కుమారీస్ వాళ్ళలో ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నాట్ అలౌడ్.
Divyang Service Wing, please come on to the stage. All you can wave your hands. जल्दी जल्दी. उनके बाद आएंगे एग्रीकल्चरल एंड रूरल डेवलपमेंट विंग एंड यूथ विंग ऑफ ब्रह्मा कुमारीज. అలాగే మనం ఇంతవరకు వ్యసన్ ముక్తి భారత్ గురించి విన్నాము. మీరు చూస్తున్నది వ్యసన్ ముక్తి భారత్ యొక్క నేటి మానవుడు ఈ యొక్క వ్యసనాలకు లోనైపోయి ఎంత దుస్థితిలో ఉన్నాడో చూడండి. ఏ రీతిగా ఈ డ్రగ్స్, బీడీ, సిగరెట్ మరియు మత్తు పానీయాలకి బానిసగా అయి వీటి సంఖ్యలలో బందీగా అయి అసాంఘికమైనటువంటి అనైతికమైనటువంటి పనులు చేసి తమ జీవితాన్ని వ్యసనాల పాలు చేసుకుని చెరసాల పాలు చేసుకుంటున్నారు. ఆఖరికి ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో నేటి మానవుడు చూడండి పూర్తిగా టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ పిచ్చివారిలా ప్రవర్తిస్తూ ఉన్నారు. మన బ్రహ్మ కుమారీస్ వారికి రాజయోగాన్ని నేర్పించడం వల్ల వాళ్ళల్లో న్యాచురల్గా హెల్దీ హార్మోన్స్ అన్నమాట, ఎండార్ఫిన్స్, డోపమైన్ ఇలాంటి హెల్దీ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాళ్ళ బ్రెయిన్లో ఇలాంటి డ్రగ్స్ వైపుకి వాళ్ళకి ఆ క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మన సోదరులు వాళ్ళకి ఎంతో ఆత్మిక ప్రేమతోటి ఆత్మిక దృష్టిని వాళ్ళలో జాగృతం చేస్తారు. ఆ రకంగా ఒక్కసారి వాళ్ళల్లో వ్యసనం నుంచి వాళ్ళు విముక్తులయ్యాక మళ్ళీ రిలాక్స్ ఉండదు. మళ్ళీ ఒకసారి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళేసి బయటకు వచ్చాక మళ్ళీ బయట చాలా అవైలబుల్గా ఉంది కదా అని మళ్ళీ వ్యసనాలకి లోనవుతారు. ఇక్కడ అలా జరగదు. లక్షలలో బ్రహ్మకుమారీస్లో ఒకసారి విడిచారంటే జీవితాంతం సమాజాన్ని వ్యసనముక్తులుగా చేయడానికి ఇలా బ్రహ్మకుమారీలుగా తయారయ్యి ఎంతో సాత్వికమైన జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. మరి ఇలాంటి సేవలు చేయడానికి కోసం మనందరికీ ఇష్టమేనా? ఓకేనా? మనందరం సహయోగం ఇద్దామా దీనికి? మనకు తెలిసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూసాం ఎన్నోసార్లు వారు వీరి గురించి ఉక్కుపాదం మోపాలి అనేది కంట్రోల్ చేయడానికి మనమందరం విన్నాం. వారి సమక్షంలో ఈరోజు మనమందరం ఒక దృఢ సంకల్పం చేద్దామా? అందరం కలిసికట్టుగా వ్యసనముక్తులుగా చేద్దామా? మన పిల్లలని, మన యువతని, మన కుటుంబ సభ్యులని, మన సమాజాన్ని, దానికంటే ముందు మన స్వయాన్ని, నన్ను నేను వ్యసనాల నుంచి దూరంగా ఉంచుకుని ముందు మన తెలంగాణని వ్యసనముక్తిగా చేద్దాం. దానికోసం మనం అందరం నిలబడి సంకల్పం ప్రతిజ్ఞ చేద్దామా? దృఢ ప్రతిజ్ఞ. ఓకే, ప్లీజ్. యా, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు వారు దర్శిస్తున్నారు. ఇంతమంది మనోబలం, ఇంతమంది ఆత్మిక శక్తి తోడైతే ఎందుకు మనం వాళ్ళని వ్యసనాల నుంచి ముక్తులుగా చేయలేము? ప్లీజ్, ఐ ఇన్వైట్ డాక్టర్ బనారసి భాయిజీ టు టేక్ ద ప్లెడ్జ్. We can keep our hands like this. సో ఇలాంటి శ్రేష్ఠ కార్యానికి మనం అందరం కలిసి ఒక దృఢ సంకల్పాన్ని చేద్దాము. నా జీవితంలో ఎప్పుడు ఎలాంటి వ్యసనాన్నైనా ఎట్టి పరిస్థితులలోనూ నా తోటివారి ఒత్తిడికి లోనై కూడా నేను సేవించబోను. నా పరివారము, నా బంధుమిత్రులు మరియు సమాజాన్ని కూడా ఈ వ్యసనాల నుండి రక్షించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. రాబోయే తరాల వారికి మరియు నా దేశ సురక్షిత భవిష్యత్తు కోసం నేను వ్యసనాలని సేవించను మరియు అందరినీ కూడా దూరంగా ఉంచుతాను అనే దృఢ సంకల్పాన్ని, ప్రతిజ్ఞను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. Thank you, Divine Sister Dr. Uma Rani Garu. On the occasion of 20th anniversary of the Shanti Sarovar Retreat Center, now I request Honorable Minister
for IT, Honorable Minister for IT, respected brother Sridhar Babu Garu, to please give greetings on this occasion. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వేదికపై ఉన్న పెద్దలందరూ, రాజయోగిని బీకే సంతోష్ దీదీజీ, అదేవిధంగా రాజయోగి బీకే మృత్యుంజయ బైజీ గారు, రాజయోగి డాక్టర్ బనారసి లాల్ షా బాయ్జీ గారు, రాజయోగిని బీకే కుల్దీప్ దీదీజీ గారు, రాజయోగిని బీకే మంజు గారితో పాటు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం తప్పకుండా పోవాలని, ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములం కావాలని, మరి మీ అందరితో పాటు వేదికపై ఆసీనులైన పెద్దలందరం కూడా వచ్చాం. దాంట్లో ప్రధానంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా గౌరవ సహచర మంత్రివర్గ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక శాసనసభ్యులు అరకెపూడి గాంధీ గారు, మరి సిబిఐ మాజీ డైరెక్టర్ జనరల్ కార్తికేయన్ గారు, అదేవిధంగా గౌరవ జస్టిస్ వి ఈశ్వరయ్య గారు, అదేవిధంగా పెద్దలు వైఎస్ చౌదరి గారు, వేదికపై ఆశీనులైన గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘు గారు, అదేవిధంగా గౌరవ వేదికపై ఉన్న పెద్దలందరితో పాటు ఈరోజు వేదికకు ఉందన్న అనేక మంది స్కాలర్స్ చాలామంది వేదిక కింద ఉన్నారు. వివిధ మరి అంశాలతో పేరుగాంచిన మహనీయులందరి కింద కూడా ఉన్నారు. వారు ఈరోజు బ్రహ్మకుమారి సంబంధించిన చాలామంది ప్రాక్టీషనర్సు, అదేవిధంగా మాతో పాటు అనేక మంది పాలసీ మేకర్సు, ఈరోజు ఇక్కడ ఉన్న చాలామంది కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు, ప్రధానంగా మీ అందరితో పాటు ఇక్కడ ఈ దేశంలోనే కాదు వివిధ దేశాల్లో ఒక 100 దేశాలకు సంబంధించి వేలాది మంది వీక్షిస్తూ ఉన్న ఈ బ్రహ్మకుమారికి సంబంధించిన ఈ సమ్మేళనానికి సంబంధించిన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. I know many of the friends from Brahma Kumaris and I had an opportunity to meet, and I got an opportunity to take the blessings of many Brahma Kumaris in my political tenure, the blessings of many sisters and brothers of Brahma Kumaris. The message that they go on propagating is the world is one, the one God and one world family. It determines and propagates the strong message of we are all one. Even though we practice different religious practices, but ultimately any God would like to see the happiness and the prosperity of their world fellows, and with the strong sense of their commitment. And you know, when United Nations has recognized the Brahma Kumari spiritual organization as
the prominent international NGO. This reflects the commitment and dedication of the spiritual movement of Brahma Kumaris. Now, the UN, if we take an example of the Sustainable Development Goals, what today's the 4 pronunciations made on the days includes the 21 SDG goals of United Nations. These goals and ultimately the philosophy of the Brahma Kumaris, the service to God and service to human lies in pure love and dedication to human life. That is a great message which is being given by lakhs and lakhs of Brahma Kumaris all over the world, which, the same as initiated by the Mrutyunjaya Bayaji, that we all would be propagating the message of love and message of dedication, and that creates a positivity among all our citizens, especially the citizens of our state and India and globe altogether. In fact, 20 years back, our Honorable Minister who is here, Sri Tumal Nageshwar Garu, he was also instrumental in, getting the land for this pious and religious institution of Brahma Kumaris. Never somebody would have thought, when I was just going through the literature supplied to us by Brahma Kumaris organization, if you see the environment over here, this is Gachibowli, this is known as Cyberabad. This reflects, the age of materialism. You see from morning 8 till evening 10. From morning 8 till evening 10, there is too much of buzz of activity. Everybody, thousands of our software employees will be passing through this road. And 20 years back, when we thought of this spiritual organization, just now our Honorable Chief Minister over there in the ISKCON program was just telling about the concrete jungles in midst. This is also now the Gachibowli is in the midst of the concrete jungle. But we would like to see some sense of spirituality should be infused among the people of this materialistic age. So, if you see this Hyderabad with lots of software companies and fintech companies in and around, people who would be thinking about everyday's work and everyday fast pace of life cycle, they need some sort of a solace. They need some sort of a peace. They need some sort of tranquility. So this is the right time, I think, in Cyberabad, in the midst of Hyderabad city. This Prajapita Brahma Kumaris Vishwavidyalayam over here would answer many people's, question of peace and tranquility. So most of the people who are working here may be passing through this, but they didn't have an opportunity to come over here. But still, this creates a great vibration in and among. Because the meditation creates vibration. The positive vibrations, I believe, sincerely, we also all believe, that vibrations over here over the past 20 years would have created the positivity in and around Hyderabad, in and around Telangana.
that has enriched our society. So, the Global Summit, what you have ascribed for spirituality for a clean and healthy society, which has brought many scholars over here, many practitioners over here, many policy makers over here, and many community leaders over here. And they, over the past few days, what they have shared, the role of spirituality in promoting individual and collective well-being should be communicated to each and every individual of the society. And ultimately, we grow, you grow in peace, which will enshrine the happiness for us as an individual, which can create a beautiful and positive environment for our state and for our India. So recently, just few hours back, a great saint was just telling about when we have gone to lay a foundation stone for one of the iconic structure for the Hyderabad. Honorable Chief Minister said, and he was so emphatic in stating that in spite we being the technology capital of India, in spite we being the pharma capital of India, in spite we being the cuisine capital of India, we would like to become the spiritual capital of India and the globe. So that is the spirit we are taking forward. With these few words, I would like to thank all the elders over here, all the organizers over here who have invited us. Thank you one and all. Thank you. Thank you very much, Divine Brother Sridhar Babu Garu, Minister for IT, Industries and Commerce. It was a great takeaways which we have received from you. Definitely you have that spiritual bent, and we will definitely in future you will come forward for more and more associated services we can do with government. So I thank once again Divine Brother Sridhar Babu Garu. Now I request our Divine Brother Tummala Nageshwar Rao Garu, Honorable Minister for Agriculture. ఇప్పుడు మనం కొద్ది క్షణాల ముందే మనం విన్నాము అన్నయ్య గారి యొక్క విశేషతలు ఏంటి అని. అన్నయ్య గారు ఇక్కడ అందరికీ తెలుసు ఈ యొక్క స్థానం కొండలు రాళ్ళు అన్నీ ఇవే ఉండే ఒకప్పుడు. అలాంటి సమయంలో గుల్జార్ దాది గారు వస్తున్నారు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి అంటే రాత్రులు రోడ్డు వేసేసారు. ఇప్పుడు మీకున్న ఈ రోడ్డు ముందు లేదు, కానీ అన్నయ్య గారు మౌంట్ ఆబూకి వెళ్ళొచ్చి అదే రోజు నుండి కొద్ది సమయంలోనే మొత్తం రోడ్డు వేయించేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆ రోజుల్లో వేసిన రోడ్డు ఈ రోజు ఎంత బిజీ రోడ్ అయిపోయింది. సో అన్నయ్య గారి యొక్క సహయోగం మొదటి నుంచి చాలా చాలా ప్రతి క్షణం ఉంది. ఏ రాత్రైనా పగలైనా అన్నయ్య గారు ఫోన్ ఎత్తి ఏంటమ్మా ఏం చేయాలి అంత అవైలబుల్గా ఉంటారు. సో అలాంటి అన్నయ్య గారికి విశేషంగా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతూ వారిని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపిత ఈశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి శాంతి సరోవర్ 20 వసంతాల వేడుక, అదేవిధంగా 4 అంశాల మీద ఆ సంస్థ ఆధ్యాత్మిక చింతనతో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దుర్గుణాలకన్నిటికీ ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనే ఏకైక మార్గం అని చెప్పదలుచుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా 20 సంవత్సరాల వసంతానికి ఆహ్వానించి కార్యక్రమాలని నిర్వహిస్తున్నందుకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతోష్ దీదీజీ, మృత్యుంజయ్ గారు, బనార్సీ లాల్ గారు, కులదీప్ దీదీ గారు, మంజు దీదీజీ గారు, అదేవిధంగా పెద్దలు కార్తికేయన్ గారు, ఈశ్వరయ్య గారు, గౌరవ సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, ప్రియమైన శాసనసభ్యులు
గాంధీ గారు, ప్రకాష్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు, బ్రహ్మకుమారీస్ అందరికీ కూడా నా హృదయపూర్వకటువంటి నమస్కారాలు. సంతోషం, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 22 సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధినేత నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులందరినీ కూడా ఒకసారి మౌంట్ ఆబు వెళ్ళి ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి తీరు, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ క్రమశిక్షణ ఈ దేశానికి కూడా మనకు అవసరం, మీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని ఆస్వాదించాలి అని చెప్పి ఆదేశించారు. అది అయిన తర్వాత అటువంటి వ్యవస్థని హైదరాబాద్లో కూడా నెలకొల్పాలి, తప్పకుండా బ్రహ్మకుమారీస్కి ఇక్కడ కూడా మనకి మౌంట్ ఆబులో ఉన్నంత సౌకర్యాలతోటి శాంతి సరోవరాన్ని నెలకొల్పి మన రాష్ట్రానికి వన్నె తేవాలి. వాళ్ళు చేసేటటువంటి ఆధ్యాత్మిక చింతనతో ఈ సమాజం ప్రజ్వలిల్లేటట్టుగా, అందరూ ఆనందంగా ఉండేటట్టుగా, ఈ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు తీసుకున్నటువంటి దీక్ష సుమారు 139 దేశాల్లో 8700 సెంటర్లో, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ ఇది బ్రహ్మకుమారీస్. ఇంతకంటే పెద్ద వ్యవస్థ లేదు. ఈ సమాజ రుగ్మతలను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నానికి మన ప్రభుత్వం కూడా తోడుగా ఉండాలి, సహకరించాలి అని చెప్పి ఆనాడు ఈ శాంతి సరోవర్ని 20 వసంతాల క్రితం ప్రారంభించాం. అది ఈనాడు ప్రతి సెంటర్లో, ప్రతి జిల్లా కేంద్రంలో, చివరికి మండల కేంద్రాల్లో కూడా ఈ బ్రహ్మకుమారీస్ యొక్క ప్రజాహిత కార్యక్రమాల కోసం ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి, సమాజం అంతా ఒకటే, మనం పుట్టింది మన కోసం కాదు, సమాజం కోసం, అటువంటి నీతి సూత్రాలతోటి జనాన్ని అందరినీ కూడా, ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తున్నటువంటి వ్యవస్థ ఇంకా జగదేప్యమానంగా తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు ఈరోజు ఏదైతే లాంచ్ చేశారో ఆ కార్యక్రమాలకి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవలక్షణాలు కానీ, అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు కానీ, అనాగరికమైనటువంటి పద్ధతుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనీయకుండా ఒక సమాజాన్ని, సంతోషమైనటువంటి సమాజాన్ని సృష్టించడానికి ఆ పరమాత్మ, ఆ శివ పరమాత్ముడిగా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి శక్తినివ్వాలని, తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలకి చేయూతనిస్తామని, అదేవిధంగా ఈ స్థలం ఆ రోజున లీజుకి ఇవ్వటం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం. తప్పకుండా ఇటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా ఆ పద్ధతులను కొనసాగించుకునే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఇంత పెద్ద సేవ చేస్తున్నటువంటి బ్రహ్మకుమారీస్కి జీవితాంతం ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ బ్రదర్ గారు. ఏదైతే ఇక్కడ అందరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ ప్రశాంతతకు రీజన్ ఏంటిదంటే ఇక్కడ నేర్పించే రాజయోగా మెడిటేషన్. సో ఆ రాజయోగా మెడిటేషన్ తప్పనిసరిగా ఆస్వాదించాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఒక 3 minutes గురించి సిస్టర్ మనీషా గారు మన ముందు రాజయోగా మెడిటేషన్ని కండక్ట్ చేస్తారు. దాని తర్వాత we'll have blessings from Santosh Didiji and then our Honorable Chief Minister will be addressing the gathering. So please everybody be seated in your places. Om Shanti and good afternoon. Honorable Chief Minister of Telangana, Divine Brother Shri Revanth Reddy Garu and esteemed dignitaries on the dais and also honored guests and my dear brothers and sisters in this auditorium.
So basically, the basic teachings of this Brahma Kumaris is meditation. Why? I'm sorry, Telugulo. So Brahma Kumaris basic teaching annadi meditation, ధ్యానం. జ్ఞానం లేనిదే ధ్యానం లేదు, కానీ జ్ఞానం దేని గురించి ధ్యానం చేయటానికి. సో ముందుగా బ్రహ్మకుమారీస్లో ఫస్ట్ థింగ్ చెప్పబోయేది ఏంటి అంటే, నిన్ను నువ్వు తెలుసుకో. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి? నేనెవరినో నాకు తెలుసు, నా పాత్ర ఏంటో నాకు తెలుసు, నేనేం పొజిషన్లో ఉన్నానో తెలుసు, నా పవర్ ఏంటో నాకు తెలుసు, నా స్టాటస్ ఏంటో నాకు తెలుసు. డన్, అందరికీ తెలుసు. కానీ నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, నా వీక్నెసెస్ని నేను ఓవర్కమ్ చేయాలంటే నాలో ఉన్నటువంటి పవర్ నాకు సరిపోతుందా? ఒక్కసారి ఎవరిది వాళ్ళు పరిశీలిస్తే అందరికీ ఇది రియలైజ్ అవుతుంది. ఆ శక్తి మనలో ఉన్నది కానీ అంతగా లేదు. సో సమ్వేర్ ఎక్కడో సుప్రీం సోర్స్ ఆఫ్ పవర్ మీద నేను డిపెండ్ కావాల్సి వస్తుంది. సో బ్రహ్మకుమారీస్లో ఈ రాజయోగా మెడిటేషన్ కాన్సెప్టే ఇది. ఫస్ట్ థింగ్ నిన్ను నువ్వు తెలుసుకో. సెకండ్ స్టెప్లో పరమాత్మ, తనని మనం ఈశ్వరుడు, భగవంతుడు అనే పేరుతో చాలా భక్తి చేస్తూ ప్రేమగా పిలుస్తూ ఉంటాం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు పిలుస్తాము. కానీ ఇక్కడ మేము నేర్పించేది ఏంటంటే, పరమాత్మని కేవలం కష్టంలో కాదు, చాలా ఇష్టంగా కూడా గుర్తు చేసినట్లయితే ఆ శక్తి మనలో ప్రవహిస్తుంది. రోజంతట్లో కూడా చాలా ఒత్తిడికి మనం గురవుతూ ఉంటాం. ఎస్పెషలీ పొలిటికల్ లీడర్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సొసైటీని టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒకరిది వినాలి, ఇంకొకరిది వినాలా వినకూడదా అనే ఒక డైలమా. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ద బెస్ట్ సొల్యూషన్, మంచి సమాధానం ఏంటి అంటే మెడిటేషన్. ఒక చిన్నగా, భలే నేను ఇక్కడ అంత డీటెయిల్డ్గా చేయించలేకపోవచ్చు, ఒక చిన్న శాంపుల్గా మీరందరూ కూడా అలర్ట్గా, యాక్టివ్గా, రిలాక్స్డ్గా. రిలాక్స్డ్ అంటే చేతిలో ఏమీ పట్టుకోకండి, కూర్చున్న చోటనే కొంచెం వీలైతే బ్యాక్ బోన్ని స్ట్రైట్ పెట్టుకొని రిలాక్స్డ్గా కూర్చోండి. ఎందుకంటే వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళము. అండ్ ఈ ఆడిటోరియం చాలా సేఫ్ ఉంది, మీ మొబైల్ కానీ బ్యాగ్ కానీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి వాటిని పక్కన పెట్టి రిలాక్స్డ్గా కూర్చోండి. ఎవరికైతే కంఫర్టబుల్ అనిపిస్తుందో కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, నో ప్రాబ్లం, బికాస్ దిస్ ఇస్ ఫర్ బిగినర్స్. ద వెరీ ఫస్ట్ థింగ్, మన శరీరంలో ఏదైతే శ్వాస యొక్క ప్రక్రియ జరుగుతుందో జస్ట్ అబ్జర్వ్ ఇట్. శ్వాస ప్రక్రియ మీద ధ్యానం పెట్టండి. ఈ ధ్యానం పెట్టేటప్పుడు మనస్ అనే మైండ్ స్క్రీన్ మీద రకరకాల ఆలోచనలు, ఈ ఆలోచనలు రావడానికి కారణం రకరకాల ధ్వనులు, శబ్దాలు. ఈ శబ్దాలు నా మనసుని తన వైపు ఆకర్షింపజేస్తాను. ఈ శబ్దాలని వింటూ కూడా మీ మనస్సుకి మీరు ప్రేమగా కేవలం ఒక్క మాట, ఒక్క నిమిషం కోసం ప్రశాంతంగా, ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం స్వయం గురించి ఆలోచించేటటువంటి ఆలోచనల్ని క్రియేట్ చేయండి. ఊహించండి, విజువలైజ్ చేయండి. ఎక్కడైతే మనం తిలకం పెట్టుకుంటామో నుదుటిన, ఫోర్ హెడ్లో ఒక అపారమైనటువంటి శక్తి, ఒక ఆధ్యాత్మిక శక్తి, పంచతత్వాలతో తయారైనటువంటి శరీరాన్ని నడుపుతున్నాను. ఆ శక్తిని నేను
నేను సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపమైనటువంటి ఒక ఎనర్జీని, ఒక ఆధ్యాత్మిక ఎనర్జీని. I am the master of this body. ఈ శరీరం పంచతత్వాలతో తయారైనటువంటి ప్రకృతి. ఈ ప్రకృతికి కూడా నేను అధిపతిని. కానీ ఈరోజు ప్రకృతి చేతుల్లో నేను ఆత్మ, నేను ఆధ్యాత్మిక శక్తి బానిసైపోయాను. కారణం, నాలో శక్తి లోపిస్తోంది. కావున నాకన్నా శక్తివంతుడైన, సర్వశక్తివంతుడైన ఆ పరంపిత పరమాత్మ ఈ సృష్టికి అతీతంగా బ్రహ్మాండంలో, బ్రహ్మ మహాతత్వంలో, తను నివసించేటటువంటి ధామంలో ఆ పరమాత్మ కూడా నా వలె సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపుడు. ఆ పరమాత్మ నాకు తండ్రి, టీచరు, సద్గురు. Visualize yourself in such a beautiful world where there is only light, light and light. But that light is different from this physical light. It's divine. దివ్యమైన ప్రకాశం, ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ పరమాత్మ నుండి లైట్ రూపంలో, కిరణాల రూపంలో నాలో ప్రవహిస్తుంది. ఇటువంటి పాజిటివ్ థాట్స్తో, మంచి సకారాత్మకమైనటువంటి ఆలోచనలతో తిరిగి ఈ ఆడిటోరియంలో మీరు కూర్చున్న స్థానంలో మీ శరీరంలో మీరు ఒక జ్యోతి స్వరూపులు తిరిగి అధిపతి అయ్యి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవచ్చు. ఈ కళ్ళ ద్వారా చూసే ఆ శక్తిని నేను ఈ కాన్షియస్నెస్తో నేను ఎలాంటి వర్క్ చేసినా, ఎవరిని చూసినా నావి సత్సంబంధాలే ఉంటాయి, కానీ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. ఓ శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. Thank you, Sister Manisha. If anybody wants more details, you can get in touch with our centers. We have 3 days, 7 days meditation course for initiation. And now we will be hearing from Rajyogini Santosh Didiji, the Joint Chief of the Brahma Kumaris, who has specially come for this program, who takes care of our centers all over in Maharashtra, Andhra and Telangana. So we all will receive blessings from her. Our beloved Chief Minister has come for the first time after he has become the Chief Minister.
So Didi ji's blessings will be very, very valuable to you. So we'll first listen to her. ओम शांति। परमपिता परमात्मा की प्यारी संतानों, हमारे आदरणीय मुख्यमंत्री जी और उनके साथ में आया हुआ उनका मंत्रिमंडल और इस सभा में उपस्थित, इस मंच पर उपस्थित आदरणीय मेहमान और हमारे प्यारे भाई और बहनों, शास्त्रों में हम लोग पढ़ते थे और सुनते थे कि एक मानस सरोवर है, जिस मानस सरोवर में स्नान करने से मनुष्य परिजात बन जाता है। वास्तव में देखा जावे तो ये जो शांति सरोवर है, ये शांति सरोवर सिर्फ नहीं है, परंतु ये ज्ञान मानस सरोवर, ज्ञान शांति सरोवर, क्योंकि ज्ञान के बिगर किसी की गति नहीं होती है। ज्ञान के बिगर कर्म अकर्म की गहन गति समझ में नहीं आती है, और जब तक कर्मों की गति को नहीं समझते हैं तब तक अपने कर्मों को श्रेष्ठ नहीं बना सकते हैं, और जब तक हमारे कर्म श्रेष्ठ नहीं होते हैं तब तक शांति नहीं मिलती है। तो ये जो शांति सरोवर है, यहाँ पर जो आध्यात्मिक ज्ञान सिखाया जाता है, समझाया जाता है, कर्मों की गति समझाई जाती है, और अभी अभी हमने व्यसन मुक्ति की भी बातें सुनी, क्योंकि हर एक व्यक्ति व्यसनों से तंग आता है। जिसका जो भी व्यसन है, जो भी बुरी आदत है, उससे छूटना चाहता है, परंतु वो छोड़ने की उसके पास शक्ति नहीं। तो ज्ञान के आधार से जब भी हमें प्रकाश मिलता है कर्मों का, और उसके साथ साथ ज्ञान के आधार पर योग लगाने की जब विधि समझ में आती है कि हम किस रीति से सर्वशक्तिवान परमात्मा को याद करके अपने अंदर शक्ति भर सकते हैं, जब ये समझ हमारे को मिल जाती है, उस समझ के आधार पर हम अपना बुद्धि का कनेक्शन एक ही परमात्मा के साथ जोड़ते हैं और उससे धीरे धीरे शक्ति लेते हैं। क्योंकि आत्माएं जो है इस समय शक्तिहीन बन गई है। जब वो शक्ति आ जाती है तो हमारी जो भी आदतें हैं वो आप ही छूटती जाती है, हमारे अंदर श्रेष्ठता आती जाती है, हमारे विचारों में परिवर्तन आता है। क्योंकि राजयोग जो है वो संकल्पों के ऊपर आधारित है। कहा जाता है आप जैसा सोचेंगे वैसा बन जाएंगे। तो पॉजिटिव विचार, श्रेष्ठ विचार करना ये राजयोग सिखाता है। जब हमारे विचार बदली हो जाते हैं, विचार बदली होने के बाद हमारे कर्म बदली होते हैं, कर्म बदली होने से श्रेष्ठ कर्म बनने से हमारे जो संस्कार है वो भी श्रेष्ठ बनते हैं, और जब संस्कार श्रेष्ठ बनते हैं तो सारा संसार भी श्रेष्ठ बन जाता है। तो इसीलिए हमने कहा कि ये ज्ञान शांति सरोवर है। यहाँ पर ऐसा ज्ञान दिया जाता है जिस ज्ञान के आधार पर हमारा जीवन तो शांत और सुखी होता ही है, परंतु हम सारे संसार को भी शांत और सुखी करते हैं। तो 20 बरस से लेकर के इस ज्ञान शांति सरोवर में खूब सभी आत्माओं को ज्ञान भी दिया गया, शांति और सुख का वरदान भी यहाँ से मिला। अनेक आत्माओं ने अपना जीवन जो है वो व्यसन मुक्त बनाया, अपनी खराब आदतों को छोड़ करके श्रेष्ठ कर्मों को धारण किया। इसीलिए ये जो शांति सरोवर है ये बहुत सेवा करने वाला सरोवर, सेवा सरोवर कहो तो भी कम है। तो अभी तक इस स्थान पर जो भी सेवाएं हुई है, जिस सेवा के निमित्त हमारी कुलदीप बहन और उनका सारा ग्रुप जो है
जो भाई बहने हैं, उन्होंने जो इतनी अविरत सेवा किया है, इतनी अथक सेवा किया है, उसके लिए उनको बहुत बहुत शुभकामनाएं हैं। और आगे भी मैं समझती हूँ कि ये जो शांति सरोवर है, ये और भी बहुत जोर शोर से सेवा करेगा। पहले हम देखते थे शांति सरोवर में कोई भी कार्यक्रम होता था यहाँ हाल में, तो कितने थोड़े लोग होते थे। अभी धीरे धीरे ये कितने बढ़ गए। अभी इतने लोग जब दूसरों को संदेश देंगे तो इससे भी डबल हो जाएंगे। इसीलिए जल्दी जल्दी सर्व को ये ईश्वरीय संदेश दे करके और सबके जीवन को सुखी और शांत करने का हम सभी को ये कार्य करना है। खास तो हम हमारे मुख्यमंत्री जी को कह रहे थे कि आप ज़रूर हमारे ज्ञान सरोवर में भी आइए, माउंट आबू में आइए और अपने मंत्रिमंडल को भी लेकर के आइए। तो जिससे क्या होगा, आपको मालूम पड़ेगा कि आपके इस या तेलंगाना में कितना बड़ा कार्यक्रम चलता है और कितना श्रेष्ठ काम होता है। क्योंकि जब हम आँखों से देखते हैं, सुनने से इतना समझ में नहीं आता है, देखने से और अनुभव करने से वो बात हमारे अंदर छप जाती है। तो पहली बार आप आए हुए हैं, आपका बहुत बहुत वेलकम है। और आप हमेशा ऐसे ही बीच बीच में कभी जब भी आपको टाइम मिले तभी अगर आते रहेंगे तो आपको भी लाभ मिलेगा और दूसरों को भी लाभ मिलेगा। आप सभी को आज का जो दिन है खास ये हाँ सब कुलदीप बहन बोलती हैं, आप मुख्यमंत्री जी को बोलिए सब डिपार्टमेंट की ट्रेनिंग रखी। तो मैं तो पहले बोलती हूँ मुख्यमंत्री जी आ गए तो उनके पीछे सब आप ही आ जाएंगे। ओम शांति। आप सभी को बहुत बहुत मुबारक हो, मुबारक हो। ओम शांति। చాలా చాలా ధన్యవాదాలు సంతోష్ దీది గారు. చాలా చక్కటి ప్రేరణల్ని మనందరికీ అందించడంతో పాటుగా ఈరోజు మన ప్రియతమ సోదరులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కాబట్టి దీది గారికి విశేషంగా చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డివైన్ బ్రదర్ ఏ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. హీస్ రియలీ he came from a village, a district, but మనం చూసినట్టయితే ఎంత డైనమిక్గా ఎన్ని పరీక్షల్ని దాటుకుంటూ ఈరోజు మన ముందు ఈ స్థానంలో రాష్ట్రం యొక్క పూర్తి బాధ్యతని తన భుజాల మీద వేసుకుని అందరినీ కూడా నిశ్చింతగా, రాష్ట్రంలో అందరూ నిశ్చింతగా ఉన్నారంటే వారు ఎంత శ్రమిస్తున్నారో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో చుట్టూ రాష్ట్రాల్లో చూసినట్టయితే రకరకాల అలజడులు ఉన్నాయి, కానీ అయినా కూడా మనందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. వారి యొక్క అహర్నిశలు శ్రమ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్. అసలు ఏ రకంగా కూడా జంకరు అన్నయ్య మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏ పరీక్షలు వచ్చినా ఎలా అయినా సరే ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం, ఏ కార్యం చెయ్యాలనుకుంటే ఆ కార్యం చేసే తీరుతారు. ఎన్ని రకాల ఎవరు ఎన్ని రకాలుగా జీరో స్టేజ్కి తీసుకెళ్ళిన పైకి వచ్చి వాట్ ఈజ్ 100% పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనందరికీ చూపించినటువంటి గొప్ప డైనమిక్ లీడర్ మన రేవంత్ రెడ్డి అన్నయ్య గారు. సో ఐ రిక్వెస్ట్ అవర్ బ్రదర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రజెంట్ యువర్ గుడ్ విషెస్, గ్రీటింగ్స్ అండ్ మనందరి ప్రతి వారి యొక్క గుడ్ విషెస్ని అందించడంతో పాటు అందరికీ చక్కగా మార్గదర్శనం, గైడెన్స్ ఇవ్వాలని కోరుతున్నాను. సోదరులు డివైన్ బ్రదర్ రేవంత్ రెడ్డి గారు. బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మా సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ గారిని, స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారిని, ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా మనందరికీ ఆదర్శం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ బాధ్యులు దీది సంతోష్జీని, అదేవిధంగా కుల్దీప్ దీదీజీని, మిస్టర్ కార్తికేయన్ జీ, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, మృత్యుంజయ్ జీ, చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు, బ్రహ్మకుమారి కుటుంబ సభ్యులందరినీ ఈ కార్యక్రమంలో కలవడానికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు 22 సంవత్సరాల క్రితం మౌంట్ అబూ సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభించింది. ఆ రోజు ఈ ప్రాంతము అటవీ ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, పెద్దగా అభివృద్ధి ఈ ప్రాంతంలో లేదు. కానీ సరిగ్గా 20 సంవత్సరాలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఒక గొప్ప నగరంగా మారడమే కాకుండా, ఒక పక్కన శాంతి సరోవర్ ఉంటే ద అదర్ సైడ్ ఈజ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాని పక్కలోనే విప్రో, ఇన్ఫోసిస్, అదేవిధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్. సో ఇదొక ఇంటర్నేషనల్ హబ్గా మారడానికి కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కేంద్రంగా మారడం జరిగింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం, दीदी ब्रह्म कुमारी बहनों के ये जो शांति सरोवर हमारा राज्य में, हमारा शहर हैदराबाद में रहना हमारा बहुत खुशी है, हमारा किस्मत है। क्योंकि कहीं हम लोग विदेश गए तो चर्चा आते रहता है कि भाई आपके शहर में क्या है। मैं हमेशा कहते रहता हूँ हमारा शहर में चार मीनार है, हमारा शहर में हाईटेक सिटी है, हमारा शहर में आउटर रिंग रोड है, अंतर्जातीय एयरपोर्ट है, हमारा शहर में एसबी है, हमारा शहर में ब्रह्म कुमारीज का शांति सरोवर है। आदमी को कितना भी रहने दो, सब कुछ रहने दो, मगर शांति नहीं है तो कुछ भी नहीं है। तो इसीलिए वो शांति देने के लिए हमारे बहन ब्रह्म कुमारी जितना कोशिश कर रहा है, तहे दिल से मैं धन्यवाद कहना चाहता हूँ तेलंगाना के मुख्यमंत्री के नाते पे। और आज जो आपके जो कार्याचरण में देखते गया, एंटी ड्रग्स, किसानों का जो आत्महत्या और यूथ के डेवलपमेंट, ये सब सारे देखने के बाद हमारा जो इलेक्शन मैनिफेस्टो है, हम किसानों को वादा किया था, किसानों को आत्महत्या से बाहर लाने के लिए, किसानों का खर्चा माफ करने के लिए हम लोग वादा किया। हमारे तुम्मल नागेश्वरराव जी यहीं मंच पर है, 31,000 करोड़ रुपए हम किसानों का कर्जा माफ किए। इस हिंदुस्तान में आज तक कोई राज्य में कोई नेता किसानों को आत्महत्या से बाहर लाने के लिए इतने कर्जा माफी किसी ने नहीं किया। पहली बार हमारे राज्य ने 31,000 करोड़ रुपए किसानों को कर्जा माफी किए। आपका जो संदेश है किसानों का आत्महत्या से बाहर लाने के लिए, ये संदेश सही तरीका से हमारे सरकार को पहुंच गए। आपके मार्गदर्शन में हम लोग ये किसानों को बचाने के लिए
एक किसानों का कर्जा माफ करने के लिए हम आगे आपको जो रास्ता दिखा है वो रास्ता में जाने के लिए हम लोग तैयार हैं। और रहा दूसरी बात, नशा, ड्रग्स, ये नशा और ये ड्रग्स इस देश को सर्वनाश करने के लिए लोग कोशिश कर रहे हैं। आज के तारीख में एक बार अगर पंजाब को देखें तो सचमुच नतीजा आपको दिख जाएंगे। हम ज्यादा बोलने का, ज्यादा कहने का जरूरत नहीं है। आज इस देश में सबसे बड़ा मुद्दा है ड्रग्स, नशा। ये ड्रग्स और ये नशा को हम लोग साफ करना चाह रहे हैं। इसीलिए तेलंगाना सरकार ने शुरुआत की है तेलंगाना एंटी नार्कोटिक्स ब्यूरो। वी हैव स्टार्टेड an organization, Mr. Karthikeyan ji, that is called Telangana Anti-Narcotics Bureau. It is like your CBI, it is like your Anti-Corruption Bureau, it is like Vigilance and Enforcement. I have started one more organization to eradicate from my state, my country, the drugs. Now, my sisters, Brahma Kumari's agenda also same thing. So I wanted to drive like anything, this with passion. This is what my dream. I wanted to eradicate these drugs from my state. No one can dream, no one can think that Telangana, if drugs plays. And moreover, youth development. It is nothing but skill development. Mr. Karthikeyan sir, I have started Young India Skills University, which is headed by Anand Mahindra, who is group of chairman of Mahindra Group. So it is nothing to do with government. Government is going to facilitate everything, but the management is industry-driven management. Mr. Anand Mahindra is our chairman. Mr. Srini Raj, TV9 former chairman. Sri City group of chairman. Srini Raju is our co-chairperson. And other who are eminent personalities in industry, like Reddy Labs, Mr. Satish Reddy, like SBI, all other organizations are involved in this Skills University. We have started a new university that is called Young India Skills University. This is driven by industry people only. We wanted to give some skill development to our youth to eradicate the unemployment problem and all these drugs. Ee roju Telangana Rashtam ఏ ఎన్నికల ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామో బ్రహ్మకుమారిస్ తీసుకున్న ఎజెండా కూడా సరిగ్గా అదే విధంగా ఉన్నది. నేను చాలా సంతోషంగా నేను ఈ వేదిక మీద నుంచి మీతో పంచుకోదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం నిరూపించడానికి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న ఆలోచనలో మొట్టమొదటి భాగంగా రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మే 6, 2021 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు బ్రహ్మకుమారిస్ కూడా
ద్వారా రైతుల యొక్క ఆత్మహత్య ఆపాలన్న ఆలోచన కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి సంతోషం కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా యువతకు నైపుణ్యాన్ని నేర్పాలన్న ఆలోచనతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ముచ్చర్ల దగ్గర మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ఈ యూనివర్సిటీ కోసం 60 ఎకరాల భూమి కేటాయించి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించడమే కాకుండా ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మహేంద్ర ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మేము రిక్వెస్ట్ చేస్తే వారు చైర్పర్సన్గా యూనివర్సిటీకి ఒప్పుకున్నారు. కో చైర్పర్సన్గా శ్రీనిరాజ్ గారు ఉన్నారు. పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం. ఆ పరిశ్రమలోని ముఖ్యమైన వ్యక్తులే ఫార్మా ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీలో ప్రముఖులు ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు, విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం. ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారీస్ కూడా ఈ యువతకి ఇట్లాంటి శిక్షణ ఇవ్వాలి, యువతని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక ఆలోచన మా ప్రభుత్వం యొక్క ఆలోచన, బ్రహ్మకుమారి గారి యొక్క సందేశం ఒకే విధంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎజెండాకు మార్గదర్శకంగా బ్రహ్మకుమారీస్ నిలబడడం, అలాంటి కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి సరోవర్ ఉంది అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ సంస్థకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఆనాడు 20 సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు మృత్యుంజయ్ గారు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, దీని లీజ్ టర్మ్ కంప్లీట్ కాబోతుందని. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది. ఈరోజు ప్రజలకు ఈ యాంత్రికమైన జీవితంలో ఈరోజు అన్ని రకాలుగా రకరకాల పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలి అని అంటే మౌంట్ అబూ తర్వాత ఇక్కడ శాంతి సరోవర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణము. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సహకారాన్ని ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, తప్పకుండా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా సంతోష్ दीदी मुझे माउंट आबू आने के लिए कहा, जरूर ग्लोबल समिट जो अक्टूबर 4 to 7 जो समिट होने वाले, जरूर मैं कोशिश करूंगा मेरे साथियों को लेकर, हमारे एमएलए एमएलसी सबको साथ में लेकर माउंट आबू आने के लिए मैं कोशिश करूंगी. जरूर मैं वहां पर जब ग्लोबल समिट है वहां पर आकर आपके आशीर्वाद और आपके संदेश ले आकर फिर तेलंगाना राज्य को आगे ले जाने के लिए मैं कोशिश करूंगा. धन्यवाद भाई बहनों. आदरणीय मुख्यमंत्री जी का बहुत बहुत धन्यवाद. आदरणीय ब्राता रेवंत रेड्डी जी ने बहुत खूब अपने विचार सुनाए. जरूर आप सदा ही प्रॉस्पेरिटी को एक्सपीरियंस करेंगे. अभी गॉडली गिफ्ट जी है वो दी जाएगी. भाई बहनों से निवेदन है थोड़ा देर बैठे रहे. हमारे आदरणीय चीफ मिनिस्टर जी जाने के बाद ही सभा से उठेंगे. सभी बैठे रहिए, सभी बैठे रहिए, कोई भी सभा से उठेंगे नहीं. अभी गॉडली गिफ्ट्स जो है वह प्रेजेंट किए जाएंगे. एंड थैंक्स जो है, हाँ पहले तो परमपिता परमात्मा का थैंक्स हम करते हैं, साथ में
आरकेपुड़ी गांधी जी का, प्रकाश गौड़ जी का, रघुवीर रेड्डी जी का, एमएलए जो आए हैं उनका भी थैंक्स, मिनिस्टर्स भी जो आए, श्रीधर बाबू जी, तुमल नागेश्वर राव जी, आपका भी बहुत बहुत थैंक्स, खास कार्तिकेयन जी और जस्टिस ईश्वरैया जी, आपका भी विशेष थैंक्स है। संतोष दीदी जी, मृत्युंजय भाई जी, बनारसी लाल भाई जी, आप सब माउंट आबू से आए, आपका भी बहुत बहुत थैंक्स है। अभी परमपिता परमात्मा की याद में हम थोड़ी घड़ियाँ खड़े रहेंगे ईश्वर की याद में। media personnel and police officers